నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. గ్రేట్ పీస్ హ్యావ్ దే హూ లవ్ యువర్ లా. నెమ్మది లేని జీవితాలండి మావి అన్నవారు చాలామంది ఉంటారు. కుటుంబంలో అన్నీ ఉన్నా నెమ్మది లేని వారు ఉన్నారు. కొందరు ఏమీ లేక నెమ్మది లేకుండా ఉన్నవారు ఉన్నారు. లోకపరంగా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, కానీ జీవితంలో నెమ్మది లేదు. జీవితంలో దేవుని వాక్యం లేదు వారికి. పిల్లలు బాగాలేనప్పుడు తల్లిదండ్రులకు చాలా నెమ్మది లేని పరిస్థితి. ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు కూడా మీకు నెమ్మది లేకుండా చేస్తాయి. ఇక్కడ వాక్యంలో భక్తుడు అంటున్నాడు, నీ వాక్యమే నాకు నెమ్మది కలిగిస్తుంది. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగిస్తుందట. దేవుని వాక్యాన్ని ధ్యానించడే కాకుండా దాన్ని పాటించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నీకు తెలియకుండానే నీ లోపల కలిగిస్తుందట. ఏంటది? నెమ్మదిని కలిగిస్తుంది. జ్ఞానం లేని వారికి జ్ఞానం కలుగు చేస్తుంది. 119వ కీర్తన 130వ వచనం చదివితే Psalms 119:130, నీ వాక్యం వెల్లడేకుడుతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. వాక్యం వింటుండగా మీ బ్రతుకుల్లోకి వెలుగు ఉదయించును గాక. కొత్త తెలివితేటలు దేవుడు దయచేయును గాక. మీ ఉద్యోగంలో, మీ వ్యాపారంలో, మీరు చేస్తున్న పనిపాట్లో ఇంతవరకు మీ జీవితంలో లేని తెలివి మీలో పనిచేయును గాక. దేవుడిచ్చే తెలివితేటలు నువ్వు పడిన చిక్కుల నుండి బయటికి తీసుకొస్తాయి. నువ్వు పడిపోయిన స్థితి నుండి నేను లేవనెత్తుతాయి. నీకు దారి చూపిస్తాయి. ఎలా ప్రార్థన చేయాలో, ఎలా సమస్యలు జయించాలో, నువ్వు చిక్కబడిన చిక్కుల నుండి ఎలా బయటపడాలో నీకు జ్ఞానాన్ని కలిగించేటువంటి తెలివితేటలు ఈ దేవుని వాక్యంలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెషయా 26:3వ వచనం, ఎవరి మనస్సు నీ మీద ఆనుకునో వారిని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎవరిని కాపాడుతాడు దేవుడు? పూర్ణ శాంతి గలవానిగా. ఎవరి మనస్సు నిన్ను ఆనుకుంటుందో అంటే ఇక్కడ ఆప్షన్ ఇచ్చాడు. మనందరి మనసు అంటలా, ఎవరి మనసు ఇండివిజువల్గా చెప్తున్నాడు. వ్యక్తిగతంగా నీ మనసు ఆనుకుంటేనే నీకు ఆ బ్లెస్సింగ్. నీ మనసు ఆనుకోనింపజేయాలి. ఎవరి మనసు నీ మీద ఆనుకునో వారిని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతావు. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచినాడు. ఎంతో దీవెనను, ఎంతో నెమ్మదిని, ఎంతో సమాధానాన్ని ప్రభు నీకు దయచేయునుగాక. దేవుని కనికరం చొప్పున మీ జీవితాల్లో దేవుని సమాధానము, నెమ్మది, ఆశీర్వాదం మీ సొంతమవును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నువ్వు నెమ్మదినిచ్చే దేవుడు నాయన, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్తవు ప్రభ. ఈ లోకంలో ఎన్నున్నా నెమ్మది లేకపోతే జీవితం విసిగిపోతుంది నాయన. నెమ్మదిని వీరికి దయచేయండి. నెమ్మది గల బ్రతుకులు వీరికి దయచేయండి. గొప్ప ఆదరణ వీరికి అనుగ్రహించండి. నీ వాక్యమే మాకు నెమ్మది కలిగిస్తుంది. నీ వాక్యమే మమ్మల్ని బలపరుస్తుంది తండ్రి. అయ్యా, బాధలో మాకు నెమ్మది కలిగించేది నీ వాక్యమే తండ్రి. పాల వంటి నీ వాక్యము, జుంటి తేనె దారుల వంటి నీ వాక్యము మా జీవితాలను బలపరుస్తుంది, శక్తినిస్తుంది. నీ ప్రజలందరినీ దర్శించి నీ వాక్యములో ఉన్న జ్ఞానమును, నీ వాక్యములో ఉన్న నెమ్మదిని, నీ వాక్యం ద్వారా మాకు కలిగే స్వస్థతను అనుగ్రహించి మహిమ పొందమని, నీ ప్రజలు ఎవరైతే అప్పులు పాలై ఉన్నారో, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారో, కృంగిపోయి ఉన్నారో, వేదంతో ఉన్న వీరందరి జీవితాల్లో ఒక విడుదల వచ్చును గాక. సమాధానం, నెమ్మది, ఆశ్చర్యమైన కార్యములు జరుగును గాక. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.